హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమధు కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ హెల్దీ అండ్ వెయిట్ లాస్ సూప్ అనమాట. సో ఈ టేస్టీ అండ్ హెల్దీ సూప్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఇక్కడ ఫ్రోజన్ వెజిటేబుల్స్ తీసుకున్నాను నేను. సో ఎనీ వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, మీకు నచ్చిన వెజిటేబుల్స్. నేను ఇక్కడ బ్రోకలీ, స్నాప్ పీస్, బీన్స్, రాడిష్, క్యారెట్ అండ్ మష్రూమ్స్ ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్ తీసుకున్నాను అనమాట. సో వెజిటేబుల్స్ ఆఫ్ యువర్ చాయిస్ తీసుకోండి. ఈ వెజిటేబుల్స్ని ప్యాన్లో వేసేయడమే. ఒక 2 కప్పుల వెజిటేబుల్స్ వరకు వేసాను ఇక్కడ నేను. ఇప్పుడు దీంట్లో ఒక 2 కప్పుల వరకు మటన్ స్టాక్ వేస్తున్నాను. చికెన్ స్టాక్ ఆర్ మటన్ స్టాక్ మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి. ఇక్కడ నేను మటన్ బోన్స్ని 1 గంట సేపు కుక్కర్లో ఉడికించాను అనమాట. సో అట్లా వచ్చిన స్టాక్ ఇది. సో మటన్ స్టాక్ 2-3 కప్పులు వేసుకోండి. సో వెజిటేబుల్స్కి 1:2 రేషియో అనుకోండి. అంటే మీకు మరీ వెజిటేబుల్స్ ఎక్కువ తింటానంటే 1:1 వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 3 కప్పుల స్టాక్కి 2 కప్పుల వెజిటేబుల్స్ వేసాను అనమాట. సో ఇందాక 2 కప్పులు వేసాను కదండి, ఇక్కడ ఇంకొక కప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా క్రష్ చేసుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. పెప్పర్ ఫ్లేవర్ ఫ్రెష్గా క్రష్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా బాగుంటుందండి సూప్స్కి. ఇప్పుడు దీనిలో ఒక 1 టీ స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీనిలో ఒక 1 టీ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. అండ్ ఇప్పుడు స్పైస్ అండ్ స్వీట్నెస్కి షేజ్వాన్ సాస్ 1 or 2 టీ స్పూన్స్ వేసుకోవచ్చండి. ఎక్కువ స్పైస్ కావాలి అనుకున్న వాళ్ళు 2 టీ స్పూన్స్ కూడా వేయచ్చు. నేను ఇక్కడ ఒక 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు ఒకసారి ఈ సూప్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చిన్నగా ఒక గుప్పెడంత నూడిల్స్ తీసుకొని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. సో స్ట్రిక్ట్ డైట్ చేస్తున్నామంటే నూడిల్స్ వేయక్కర్లేదండి, మీరు స్కిప్ చేసేయచ్చు. నేను జస్ట్ అక్కడక్కడ కొంచెం ఇలా నూడిల్స్ వచ్చేలాగా చిన్నగా ఒక 1/2 కప్పు నూడిల్స్ అని చెప్పచ్చు వేసాను అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ సూప్ని ఒక 5 minutes మరగనివ్వాలి. సో ఒక 5 minutes కుక్ అవుతే సరిపోతుందండి, సూప్ రెడీ అయిపోతుంది. వెజిటేబుల్స్ మనకి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ 5 minutes అలా బాయిల్ అయితే చాలు. వెజిటేబుల్స్ ఎంత క్రంచీగా ఉంటే ఈ సూప్కి అంత టేస్ట్ ఉంటుంది. సో ఒక 5 నిమిషాలు జస్ట్ మూత పెట్టి బాయిల్ అవనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2-3 minutes కుక్ అయిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత సూప్, దీంట్లో నేను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ తర్వాత ఎగ్ని బ్రేక్ చేసి యాడ్ చేసుకోవచ్చండి. సో ఎగ్ని యాడ్ చేయడం అనేది ఆప్షనల్. మీకు ఎగ్ ఫ్లేవర్ నచ్చుతుంది అంటే సూప్లో వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇది క్లియర్ సూప్ లాగే వదిలేస్తున్నాను. సో దీంట్లో నేను కార్న్ఫ్లవర్ని వాటర్లో మిక్స్ చేసి వేయట్లేదు థిక్నింగ్కి. సో మీకు థిక్నింగ్ సూప్ స్టిక్కీగా థిక్గా ఇష్టపడే వాళ్ళైతే కనుక సూప్ థిక్నింగ్కి మీరు కార్న్ఫ్లవర్ని, 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఈ మరుగుతున్న సూప్లో వేసేసి ఒకసారి ఒక 1 minute లేదా ఒక పొంగు రానిచ్చి కట్టేస్తే సరిపోతుంది. సో ఇక్కడ టేస్టీ సూప్ రెడీ అయిపోయిందండి. సో ఇది ఒక మీల్ రీప్లేస్మెంట్ లాగా మీరు స్ట్రిక్ట్ డైట్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. చాలా సాటిస్ఫైయింగ్గా ఫుల్ఫిల్గా ఉంటుందన్నమాట. సో అండ్ వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఈ సూప్ రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసేద్దామా? సో ఈ టేస్టీ అండ్ హెల్దీ సూప్ మీరు ట్రై చేయండి. అండ్ డిన్నర్కి రీప్లేస్మెంట్గా ఈ హెల్దీ సూప్ తీసుకుంటే సో నీరసంగా అనిపించదు, చాలా సాటిస్ఫైయింగ్గా పొట్ట ఫిల్లింగ్గా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీమధు కిచెన్ అండ్ బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.